యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల కార్యంలో అనే అంశం 8వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అయితే 10వ అధ్యాయంలోనికి రావాలన్నమాట. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం అనగానే ఎవరి ఇల్లు అంటే కొర్నేలియస్ ఇల్లు అండి. ఆయన శతాధిపతి అన్నమాట. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ముందు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంకా గబగబా రండి అని బస్సులో కూర్చోబెట్టి మమ్మల్ని ముందుగా మధ్యధర సముద్ర తీరాన యోపాకి తీసుకెళ్లారండి. అక్కడ పెద్దగా ఒక సిమెంటెడ్ చేప ఉందన్నమాట కట్టబడి. ఇంకా మా గైడ్ చెప్పారు, జూడిత్ ఆమె పేరు, ఇక్కడే యోనాని చేప ఉమ్మేసింది అని. ఆ తర్వాత మమ్మల్ని ఇంకా అక్కడే యోపాలో సిమోను అనే చర్మకారుని ఇంటికి తీసుకెళ్ళి ఏం చెప్పారంటే, పేతురు కొన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉన్నాడు, తబితాన్ని లేపుతారు కదా, నిన్న మనం ధ్యానించుకున్నాం. యోపాలో తబితాన్ని జీవంతో లేపిన తర్వాత చాలామంది యేసుప్రభుని అంగీకరిస్తారు కనుక ఆయన అక్కడ సువార్త బోధిస్తూ అక్కడ ఉండిపోయినాడని ఆ చర్మకారుని ఇల్లు చూపించారండి. ఆయన పేరు కూడా సిమోనే. ఎక్కువసార్లు సిమోన్ పేరు వస్తుంది కదా, కానీ కన్ఫ్యూజన్ కావద్దు. పేతురు పేరు కూడా ముందు సిమోనే, అంటే గడ్డిపోచాని, కానీ జీసస్ ఆయన పేరు పేతురు, అంటే కేఫా, పెత్రో, రాయి, బండలాగా నేను చేస్తాను అని. గడ్డిపోచ అంటే ఎటు గాలి వీస్తే అటు కదా, కానీ బండ సముద్రంలో ఎన్ని అలలు కొట్టినా కదలక మెదలక దృఢంగా ఉంటుంది కదా, అలా చేస్తారనమాట మనల్ని కూడా ప్రభు. ఇంకా ఫస్ట్ యోప మధ్యధర సముద్ర తీరాన బీచ్కి తీసుకెళ్లారు. మార్నింగ్ 6 గంటలకండి, చాలా బాగుంది. అక్కడి నుంచి ఇంకా సిమోన్ అనే చర్మకారుని ఇల్లు, పేతురు ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, అక్కడి నుంచి మాకు ఆకలిస్తుంది నిజంగా. అక్కడి నుంచి ఇంకా పైకి అన్నమాట కైసారియా తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి ఇదిగో ఇది కొర్నేలియస్ ఇల్లు, 9:30 అవుతుంది దాదాపు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, అందరూ ఎంత తింటే అంత తినొచ్చు అని. ఇలా కిందికి ఉంటుంది అన్నమాట కొర్నేలియస్ ఇల్లు. గైడ్ చెప్తున్నారు ఆయన కోరిక, కొర్నేలియస్ ఎప్పుడు ఎవరు తన ఇంటికి వచ్చినా అందరికీ భోజనం పెడతాడు. ఆయనకు చాలా ఇష్టం అతిథి సత్కార్యాలంటే. ఆయన చనిపోయేటప్పుడు కూడా కోరిక అంట, ఎవరు ఎప్పుడు వచ్చినా మీరు భోజనం పెట్టాలని. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫ్రీ అండి. అందుకే ఎవరైనా టూరిస్టులు ఇట్లా వస్తే ఆ బ్రేక్ఫాస్ట్ టైంకి కైసారియాలో కొర్నేలియస్ ఇంటికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటారంట. నాకు అది మాత్రం చాలా గుర్తుందండి. అబ్బా ఎంత మంచి కొర్నేలియస్. ఇదండి యేసుప్రభుకి సాక్ష్యం. యేసుప్రభు అపోస్తల కార్యాల్లో మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అపోస్తల కార్యాలు 1:8, మీరు నాకు సాక్షులు, ఆయన ప్రేమకి సాక్షులు. అందుకే తబిత చూడండి, ఒక టైలరు అక్కడ విధవరాళ్ళకి, యోపాలోనే విధవరాళ్ళకి ఆమె బట్టలు కుట్టిస్తూ ఉందన్నమాట. ఆమె చనిపోతే పేతురు రాగానే వాళ్ళు ఏడుస్తూ చెప్తారు, అయ్యా ఈ తల్లి మాకు బట్టలు కుట్టించింది అయ్యా, నా భర్త చనిపోతే ఏడుస్తూ ఉంటే, నువ్వు ఏడవకు, భయపడకు, నేను ఉన్నాను కదా, మనకి యేసుప్రభు ఉన్నారు కదా అని ధైర్యం చెప్పి మాకు భోజనం తెచ్చిందయ్యా ఈ మహాతల్లి, లేకపోతే మాకు ఒక వెలుగయ్యా, ఈ తల్లి లేకపోతే యోప చీకటి అయిపోతుంది అని చెప్తే, అప్పుడు పేతురు ప్రార్థించినప్పుడు మరి యేసుప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఆమె జీవంతో లేపుతారనమాట. అలా క్రైస్తవులు అంత ప్రేమగా జీవించేవాళ్ళండి అది. అయితే ఇప్పుడు కొర్నేలియస్ కూడా చూడండి, ఆయన గురించి ఎట్లా ఉంది మెల్లగా చదువుకోవాలి. 10వ అధ్యాయంలో మీ పేరు పెట్టుకోవాలి, కొర్నేలి అంటే మీ పేరు పెట్టుకోనండి, పెట్టుకొని చదువుకోవాలన్నమాట. కైసారియా పట్టణంలో కొర్నేలియస్ అనే ఒక శతాధిపతి ఉండెను, అంటే రోమా సైనికుడు 100 మందికి పెద్ద అన్నమాట. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండిరి. అతడు పేద సాధలకు దాన ధర్మములు చేయుచు సదా ప్రార్థించుచుండెను. అంటే
ప్రార్థించే చేతులు ముందు దాన ధర్మాలు చేసి ప్రార్థిస్తున్నాయన్నమాట. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది, ఒక రోజు 3 గంటల సమయంలో ఆయన ప్రార్థనా సమయంలో ఒక దర్శనాన్ని చూస్తాడండి. ఆ దర్శనంలో ఒక దేవదూత అతని ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నారనమాట. వచ్చి కొర్నేలి అని పిలుస్తారు. అప్పుడు చిత్తం ప్రభువా, ఎంత దీన మనస్సు చూడండి. ఒక సైనికులకి పెద్ద అంటే ఆర్మీ అంటే ఎలా ఉంటారు, కానీ చిత్తం ప్రభు అంటే ఇదిగో దేవుడు నీ ధర్మకార్యాలని నీ ప్రార్థన గుర్తించారయ్యా. నీ ప్రార్థనని నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాయి. అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో నువ్వు చేసినవన్నీ కూడా ఎవరెవరికి దాన ధర్మాలు చేశావు, నువ్వెంత ప్రార్థించావు అన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి. మీకు తెలుసా, మలాకి 3:16లో జ్ఞాపకార్థ గ్రంథంలో మనం చేసినవన్నీ కూడా రాయబడతాయన్నమాట. పేద సాధలకి మనం చేసినవన్నీ బ్యాంక్ అకౌంట్లో ఎట్లా ఎంటర్ అవుతాయి అలా దాన్ని జ్ఞాపకార్థ గ్రంథం అంటారనమాట. అక్కడ ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో నీ ధర్మకార్యాలు నీ ప్రార్థన రాయబడి ఉంది కనుక దేవుడు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నారయ్యా. నీవు కొంతమంది మనుషుల్ని యోప్పాలో సిమోన్ అనే చర్మకారుని ఇంటికి పంపించి అక్కడ పేతురు అనే వ్యక్తిని మీ ఇంటికి పిలిపించుకో, ఆయన ఏం చెప్పేది మీరు వినాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన సందేశం అని చెప్తే అప్పుడు అలాగే అని చెప్తాడనమాట. అలాగే పిలిపించుకుంటాను అని చెప్తాడన్నమాట. అప్పుడు ఆ దూత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2 పని వాళ్ళని పిలుస్తాడనమాట. ఆ తర్వాత తనకి ఇష్టమైన 100 మంది సైనికుల్లో తనకి ఇష్టమైన ఒక సైనికుడు స్వామి భక్తుడు అని రాశారు. పిలిచి ఇదిగో ఇలా జరిగింది, దర్శనంలో దూత వచ్చారు, కొర్నేలి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన అలాగే నీ ధర్మకార్యాలు అక్కడ జ్ఞాపకార్థంగా లిఖించబడి ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉంటాయంట మనం చేసినవన్నీ. అందుకే మనకి కష్టం వచ్చినప్పుడు 41వ కీర్తనలో ఉంటుంది, పేదలను ఆదరించువాడు ధన్యుడు. అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తారంట. మనం అన్నం పెట్టిన పేదవాళ్ళకి బట్టలు ఇచ్చిన తబితా లాగా అనమాట, కొర్నేలియస్ లాగా. అప్పుడు నేను అనుకుంటా యేసు ప్రభు ప్రార్థిస్తాడు వాళ్ళ నాన్నకి, తండ్రికి, నాన్న ఈ బిడ్డ ఎలా అన్నం పెట్టింది, ఎలా బట్టలు లేని వాళ్ళకి సాయం చేసింది, కనుక ఈ బిడ్డను నువ్వు కాపాడు, స్వస్థత ఇవ్వు, ఈ బిడ్డను లేపు, తబితకి జీవం ఇవ్వు అని యేసు ప్రభు ప్రార్థించుంటాడనమాట. అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చెప్తాడు, చెప్పి ఇదో అక్కడ యోపా పట్టణంలో సిమోన్ అనే చర్మకారుని ఇంటికి వెళ్ళి పేతురు ఉన్నాడా అని అడిగి అతన్ని మర్యాదగా మన ఇంటికి తీసుకొని రండి అని చెప్తే అప్పుడు వాళ్ళు బయలుదేరుతారండి. కైసరియాలో కొర్నేలియస్ ఇంటి నుంచి యోప్పాలో సిమోన్ అనే చర్మకారుని ఇంటికి వాళ్ళు బయలుదేరుతారనమాట. 2 పనివాళ్ళు ఒక స్వామి భక్తుడు అంటే 3 అనమాట. ఈరోజు బయలుదేరితే మరునాడు దాదాపు 3 గంటల సమయానికి వాళ్ళు యోపాకి చేరుకుంటారనమాట. నేను మీకు ఇక్కడ మ్యాప్ ద్వారా చెప్తా అండి కైసరి ఎక్కడుంది అలాగే యోపా ఎక్కడుందో. ఇక్కడ చూడండి, ఇది కైసరియా అండి. కొర్నేలియస్ ఇల్లు ఇక్కడ ఉంది కైసరియాలో, గుర్తుపెట్టుకోండి. కిందికి వచ్చేస్తే ఇది యోపా. ఇక్కడ సిమోన్ అనే చర్మకారుని ఇంట్లో పేతురు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు కైసరియా నుంచి కొర్నేలియస్ పంపిన 3 వ్యక్తులు పేతురు కోసం అడుగుతారు. మరుసటి దినాన వాళ్ళు బయలుదేరుతారు, పేతురుతో పాటు ఇంకొక 6 శిష్యులు అనమాట. సో ఇక్కడ నుంచి యోపా నుంచి పేతురు మళ్ళీ కైసరియాలో కొర్నేలియస్ ఇంటికి వస్తాడండి. ఇక్కడ సువార్త బోధిస్తాడు. వింటున్న అందరూ అన్యులు అందరూ పరిశుద్ధాత్మని పొంది భాషల్లో దేవుని స్తుతిస్తారు. తర్వాత బాప్తిస్మం తీసుకుంటారు. ఇంకా వాళ్ళు యేసుప్రభుకి సాక్షులుగా జీవిస్తారనమాట. యేసుప్రభుని అంగీకరించిన అన్యులలో మొదటి వ్యక్తి కొర్నేలియస్. ఆ తర్వాత యోపా మీరు చూడండి, నిన్నటి దినాన మనం చూసాం కదా, ఇక్కడ యోపాలో తబితా అనే ఒక విశ్వాసిని మరణిస్తుంది. అప్పుడు ఆ టైంలో పేతురు లిద్దాలో ఉంటాడనమాట. 10 కిలోమీటర్స్ అండి
ఇక్కడ ఏనియా అనే పక్షవాత రోగిని ఆయన బాగు చేసి ఇక్కడే ఉంటాడు. అప్పుడు శిష్యులు పంపిస్తారు ఇద్దరు మనుషుల్ని యోపా నుంచి, తబిత మరణించింది, మీరు తొందరగా రావాలి అంటే పేతురు యోపాకు వెళ్తాడు. ప్రార్థించి యేసు నామంలో తబితను బ్రతికిస్తాడనమాట. ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ ధ్యానించుకుందాం. ఇంకా వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారు కైసరియా నుంచి యోపాకు అనమాట. ఇక్కడ యోపాలో పేతురు సిమోన్ అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు కదా, ఆయన మధ్యాహ్న సమయం అనమాట. ఇంకా ఆయన మధ్యాహ్నము భోంచేయాలనుకుంటాడనమాట. భోంచేయాలనుకుంటే ఇంకా భోజనం రెడీ కాలేదు కనుక అప్పుడు మధ్యాహ్నం 3 గంటలు కావచ్చు, పైకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వస్తాను, ఇంకా భోజనం రెడీ కాలేదు కదా అని చెప్పుంటాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే చూడండి ఆయనకు ఒక దర్శనం కలుగుతుందన్నమాట. ఆ దర్శనంలో పరలోకం నుంచి ఒక దుప్పటి కిందికి వస్తుందన్నమాట. ఆ దుప్పటి కిందికి వస్తే ఆ దుప్పటిలో అన్ని రకాల జంతువులు ఉంటాయన్నమాట. అప్పుడు ఆయనతో పరిశుద్ధాత్మ మాట్లాడతారు, పేతురు ఇవి చంపుకొని తిను అంటే, ఛీ ప్రభా, అశుద్ధమైనవి, అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి నేను ఎప్పుడూ తినలేదు. ఎందుకంటే యూదులు అన్ని జంతువులు తినకూడదండి. లేవియ కాండం 11 చదివితే అక్కడ వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదో ఉంటుందన్నమాట. అట్లా అంటాడు 3 సార్లు అలాగే. అప్పుడు ఇంకా 3 సార్ల తర్వాత దర్శనం కనబడు. ఏంటబ్బా ఈ దర్శనం అర్థం ఏంటి, ప్రభు ఏంటి ఇలా అన్ని జంతువులు చంపుకొని తినమని చెప్తున్నాడు, అర్థం ఏంటి అని అనుకుంటుంటే, ఇప్పుడు ఆ కైసరియా నుంచి వచ్చారు కదా కొర్నేలియస్ పంపిన వాళ్ళు 3, వాళ్ళు కింద వీళ్ళని అడుగుతున్నారనమాట. సిమోన్ చర్మకారుడు ఉన్నాడు కదా, వాళ్ళని అడుగుతూ ఉండొచ్చు, ఇది సిమోన్ అనే చర్మకారుని లేనా అండి, ఇక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడా అండి అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇవన్నీ పైన పేతురుకు వినబడతాయన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చెప్తారు, పేతురు కైసరియా నుంచి నేనే 3 ఇక్కడికి పంపించాను, నువ్వు వాళ్ళతో వెళ్ళడానికి సందేహించకు. ఎందుకంటే యూదులు అన్యుల ఇండ్లకి వెళ్ళరండి. యూదులు ఎక్కడికైనా వెళ్తే యూదుల ఇంట్లోనే ఉంటారనమాట. అన్యులు ఇండ్లకి వెళ్ళడము వాళ్ళకేంటో మరి అబ్రహాం పిల్లలు కదా మేము చాలా గొప్ప అనుకుంటారనమాట. అలా అన్యుల ఇండ్లకి వాళ్ళు అసలు రారనమాట. కానీ నువ్వు అట్లా సందేహించకయ్యా వెళ్ళు అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతారనమాట. ఎందుకంటే కొర్నేలియస్ యూదుడు కాదు, అన్యుడు అనమాట. అప్పుడు కిందికి వచ్చేసి పేతురు వాళ్ళతో అడుగుతాడు, పేతురు నేనే అండి, మీరు వెతికే పేతురు నేనే, లోపల రండి అని పిలుస్తాడు. పిలిచి వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇలా మా గురువు గారు పంపించారు, ఆయన నీతిమంతుడు, దైవభక్తుడు, యూదులందరూ ఆయనని చాలా గౌరవిస్తారు అని. అప్పుడు వాళ్ళు కూడా అందరం కలిసి భోజనం చేద్దాము అని చెప్పి భోంచేసి ఇంకా విశ్రాంతి తీసుకొని ఉంటారు. మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ బయలుదేరుతారనమాట. ఇంకా ఇప్పుడు యోపా నుంచి కైసరియాకి బయలుదేరుతారు. అక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళే లోపల కొర్నేలియస్ ఇంట్లో కొర్నేలియస్ ఇదిగో ఇలా నాకు దర్శనం కలిగింది అని తన ఫ్రెండ్స్ని, వాళ్ళు కూడా శతాధిపతులై ఉంటారు, వాళ్ళ లెవెల్ ఉంటుంది కదా, తన బంధువులందరినీ పిలుచుకుంటాడు. చాలా పెద్ద ఇల్లు అనమాట. పిలుచుకొని ఇలా దర్శనంలో ప్రభు చెప్పారు, పేతురు అనే వ్యక్తిని పిలిపించుకొని ఆయన ఏం చెప్తాడో వినండి అని అందరూ వేచి ఉంటారనమాట. అప్పుడు పేతురు తనతో పాటు ఒక 6 యూదులని తన సోదరులను తీసుకొని వస్తాడు. అంటే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు అనమాట. పేతురుతో కలిసి 7 అనమాట. వాళ్ళు రాగానే కొర్నేలియస్ ఎదురు వెళ్తాడు. పేతురు వస్తుంటే ఎదురు వెళ్ళి ఆయన ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తాడనమాట. అంటే ఒక గౌరవం ఇస్తున్నాడు, దైవజనుడు అని గౌరవించడం అన్నమాట. అప్పుడు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్యులే అన్నమాట. అప్పుడు పేతురుకు అర్థమవుతుంది, మీకు తెలుసు కదా యూదుల సంప్రదాయం ప్రకారము యూదులు అన్యుల ఇళ్ళలోకి వెళ్ళకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు, అది మా ఆచారం అని చెప్తాడు. కానీ దేవుడు నాతో ఇలా ఒక దర్శనంలో మాట్లాడారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, దేవునికి ఏ పక్షపాతం లేదు, యూదులు అని అన్యులు అని అందరినీ ఆయన ప్రేమిస్తాడు అని చెప్పి కొర్నేలియస్ని అడుగుతాడు, ఎందుకయ్యా నన్ను పిలిపించారు చెప్పండి అని. అప్పుడు కొర్నేలియస్ చెప్తాడు, ఇలా దర్శనంలో ప్రభు నాతో ఇలా మాట్లాడారు,
నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన దేవుడు గుర్తించారని ఒక దూత ద్వారా. మరి యోప్పాలో సిమోన్ అనే చర్మకారుని ఇంట్లో పేతురున్నాడు. అతన్ని పిలిపించుకొని అతడు చెప్పేది సావధానంగా వినండి అని చెప్పారు. కనుక ఇప్పుడు మేమందరము దేవుని సన్నిధిలో ఉన్నాం అంటాడు కొర్నేలియస్. అంటే పేతురు దేవుణ్ణి మోస్తున్నాడు కదా, దేవుని సన్నిధిలో ఉన్నామయ్యా, మీరేం చెప్తే మేము అది విని విధేయిస్తాం. ఎంత విధేయత చూడండి కొర్నేలియస్కి. ముందు రక్షణ పొందిన అన్యుడు ఎవరంటే కొర్నేలియస్ అన్నమాట. ఇప్పటి వరకు యూదులే రక్షణ పొందుతూ ఉన్నారు, కానీ ప్రపంచంలో మొదటిసారి యేసుప్రభుని అంగీకరించిన మొదటి వ్యక్తి ఎవరంటే కొర్నేలియస్. అంత మంచి వ్యక్తి అన్నమాట, అంత నీతిమంతుడు, అంత ధర్మాత్ముడు, పేదల పట్ల మరి కరుణ కలిగిన వాడు అన్నమాట. అప్పుడు పేతురు ప్రసంగం చేస్తాడండి. అపోస్తుల కార్యాలు 10:34 నుంచి మీరు వినాలి. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూస్తాడని ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు. అప్పటి వరకు పేతురు పరిశుద్ధాత్మని పొందిన యూదుల కొరకే యేసుప్రభు అనుకుంటున్నాడు అనమాట, యూదులకే బోధిస్తున్నాడు. కానీ ఇప్పుడు నాకేం అర్థమైందంటే దేవుడు అందరినీ ప్రేమిస్తారు అని, ఎవరైతే నీతిగా జీవిస్తారో, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి మనస్సాక్షి ప్రకారము నీతిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవునికి అంగీకార యోగ్యులు. అంటే నీతిమంతుల కోపం ఆయన తీసుకుంటారు, నీతిమంతులకి ఆయన దేవుడుగా ఉంటారు. ఈ మతాలు, కులాలు దేవుడి నుంచి వచ్చినవి కాదు. దేవుడు నీతిమంతుడు, నీతిమంతులందరూ కూడా ఆయన మందలో, యేసుప్రభు నీతిమంతుని యొక్క మందలో ఉంటారన్నమాట. ఇప్పుడు నాకు అర్థమైంది, అన్ని రకాల జంతువులు అంటే అన్ని రకాల అందరినీ, అన్ని దేశాల ప్రజల్ని దేవుడు ఒకేలాగా ప్రేమిస్తారు. లోకరక్షకుడు ఆయన. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ప్రసాదించారు. లోకము అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ అండి, అందరినీ ప్రేమిస్తారు. అందుకే క్రైస్తవుల దేవుడు కాదండి, దేవుడు అందరికీ దేవుడు. యేసుప్రభు అందరికీ లోకరక్షకుడు అన్నమాట. అందరూ ఆశీర్వదించబడుతున్నారు. ఈ లోక సంబంధమైనవి చూస్తే మనకంటే వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతున్నారు. మనమేం పొందాలంటే యేసు రక్తంలో మనం కడగబడాలి, పాప క్షమాపణ పొందాలి, యేసు నుండి పరిశుద్ధాత్మని పొంది మన హృదయము, మన దేహము దేవుని ఆలయంగా మారాలన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు. ఇంకా పేతురు బోధిస్తూ ఉన్నారండి. ముందు దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమంగా ప్రేమిస్తాడు, భూమి మీద ఉన్న వాళ్ళని. ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి నీతిగా జీవిస్తారో వాళ్ళందరూ దేవునికి అంగీకార యోగ్యులే. మీ అందరికీ తెలిసినట్లుగా అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు శాంతి సువార్తని ఆయన ఇదో బోధించాడు. గలిలియా నుంచి యూదయ వరకు కూడా శాంతి సువార్త. అందరూ శాంతితో జీవించాలి, సమాధానంగా జీవించాలి. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. అందరికీ బోధించాడు. దేవుడు యేసుప్రభుని పరిశుద్ధ ఆత్మ చేత, నజరేయుడైన యేసుని పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించాడు. అప్పుడు యేసుప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేయుచు అందరినీ స్వస్థపరిచి దయ్యాల నుంచి విడుదల కూడా ఇస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 10:38 అండి. నన్ను మార్చిన వాక్యాల్లో ఇదొకటి అన్నమాట. పరిశుద్ధాత్మని పొంది యేసుప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తున్నారు. సో నీవు కూడా పరిశుద్ధాత్మని పొందావు కదా, ఇప్పటి నుంచి ఎక్కడ వెళ్ళినా అందరికీ మేలు చేయాలి. ఎవరింట్లో అడుగు పెట్టినా వాళ్ళకి మేలు చేయాలి. మేలు చేయమని యేసుప్రభుని అడగాలన్నమాట. అందరికీ మేలు చేసేవాళ్ళే క్రైస్తవులు అన్నమాట, క్రీస్తులాగా. ఇంకా ఆ యేసుప్రభుని యూదులు సిలువ వేశారు, మీకు కూడా తెలుసు కదా. కానీ దేవుడు ఆయనని 3వ రోజు లేపారు. లేపి ఆయన జీవించే వాళ్ళకి, మరణించే వాళ్ళకి తీర్పరిగా దేవుడు నియమించారు యేసుప్రభుని తీర్పరిగా. అందుకే తీర్పు తీర్చడానికి 2వ మారు యూదా గోత్రపు సింహంలాగా ఆయన వస్తారనమాట. దానికి మేమే సాక్షులము, ఇదంతా చెప్పమని యేసుప్రభు మమ్మల్ని ఆజ్ఞాపించాడు.
యేసు ప్రభు నామంలో పాప క్షమాపణ, హృదయ పరివర్తన అని బోధించమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆ యేసు ప్రభుని ఎవరైతే నా రక్షకుడు అని విశ్వసిస్తారో, ఎవరు యేసు రక్తంలో వాళ్ళ పాపాలని కడుక్కుంటారో, ఎవరు ఆ పాపాలని విడిచిపెడతారో, యేసు ప్రభు దేవుని కుమారుడు నా కొరకు సిలువలో మరణించాడు అని ఒప్పుకుంటారో వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయి. అందరూ దేవుడి బిడ్డలయ్యే భాగ్యం ఆ విధంగా దేవుడు మనకిచ్చారు అని చెప్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం అన్నమాట. యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణని వాళ్ళకి వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అంటే యేసు ప్రభు కావాలని వాళ్ళు కోరుకుంటారనమాట. అలా పేతురు అలా సువార్త బోధిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగి వస్తారండి. ఇది రెండో పెంతెకోస్తు అన్నమాట. అపోస్తల కార్యాలు 2లో మేడ పైగదిలో ఉన్న 120 మంది మీద ఎలా పరిశుద్ధాత్మ వచ్చారో, ఇప్పుడు ఇక్కడున్న అన్యులందరి మీద పరిశుద్ధాత్మ అన్నమాట. ఇప్పుడు సంఖ్య చెప్పబడలేదు కానీ వీళ్ళందరూ అన్యులే, అందరి మీద పరిశుద్ధాత్మ దిగొస్తుంది అన్నమాట. అప్పుడు పేతురుతో పాటు ఒక 6 వచ్చారు కదండి. వాళ్ళకి చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు యూదులు, అన్యులకు కూడా పరిశుద్ధాత్మ వస్తుందా, పరిశుద్ధాత్మని పొంది వాళ్ళు కూడా అన్య భాషల్లో మాట్లాడతారండి అని ఆశ్చర్యపోతారనమాట. అయితే ఈ 6 పేతురు అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే యూదులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మా కోసమే దేవుడు, మా కోసమే, మాకే రక్షకుడు అని. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మని పొందాం కదా, పొంది బాప్తిస్మం తీసుకున్నాము. మరి వీళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందారు, వీళ్ళు కూడా బాప్తిస్మం తీసుకుంటే యేసునామంలో మీకేమైనా అభ్యంతరమా అని వీళ్ళని అడుగుతాడనమాట. వాళ్ళు లేదు అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ కూడా ముందు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు, తర్వాత యేసుక్రీస్తు నామంలో అభిషేకాన్ని పొందుతారనమాట. చూడండి, కొర్నేలి ఇల్లు ఇప్పుడు మేడపై గది అయిపోయింది అన్యులకు అనమాట. వీళ్ళందరూ ముందు కొర్నేలి, తర్వాత వీళ్ళందరూ కూడా యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన అన్యులు అనమాట. ప్రపంచంలో కొర్నేలియస్ ఇల్లు, అందుకే ఇప్పటికి కూడా ఆ ఇల్లు ఉందండి. మీరు తప్పకుండా చూడాలి, కనీసం యూట్యూబ్లో, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి. ఇంకా వాళ్ళందరూ పేతురుని అడుగుతారు, అయ్యా ఇంకా కొన్ని రోజులు మా దగ్గర ఉండి మాకు యేసుప్రభు గురించి చెప్పండి అని. అప్పుడు అన్నీ చెప్పుంటాడనమాట. ఆ మార్కు సువార్త అయితే పేతురు బోధించిందే కదా, ఎలా యేసుప్రభు పుట్టారు, ఎలా తర్వాత ఎలా శిష్యుల్ని పిలిచారు, ఎలా బోధించారు అంతా చెప్తారనమాట. అదే అనుభవాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చుదురుగాక, మనందరి మీద దేవుడు పరిశుద్ధాత్మని కుమ్మరించుదురుగాక, మనందరి ఇల్లు కొర్నేలియస్ ఇల్లుగా ఉండునుగాక. అందరం పరిశుద్ధాత్మ పొందుకొని భాషల్లో మాట్లాడుతూ భాషల్లో దేవుని స్తుతించుదుముగాక. ప్రార్థించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. 7వ అధ్యాయం నుంచి చదవలేదు, ఇప్పుడు 7వ అధ్యాయం నుంచి 10 వరకు చదువుతాను. అలాగే మళ్ళీ ఒక 5-6 అధ్యాయాల తర్వాత ఇంకోసారి చదువుతాను. కానీ మీరు మాత్రం నోట్బుక్లో అధ్యాయం చాప్టర్ వైజ్ మీరు ముఖ్యాంశాలు రాసుకొని మరలా చదువుతూ ఇది మాకు జరుగునుగాక. అపోస్తల కార్యాలు అప్పుడు జరగడం కాదండి, ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు మనం పరిశుద్ధాత్మని పొందుతున్నాం, మన ఇల్లే కొర్నేలియస్ ఇల్లు అనమాట. నేను చదువుతాను, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకొనండి, ఓకేనా. 7వ అధ్యాయంలో ముఖ్యాంశాలు 2 స్టీఫెన్ ప్రసంగము, స్టీఫెన్ వేదసాక్షి మరణం. 8వ అధ్యాయంలో 5 ముఖ్యాంశాలు: సౌలు క్రైస్తవుని హింసించుట, సమారియాలో ఫిలిప్పు సువార్త బోధన, సిమోను అను మాంత్రికుడు రక్షణ పొందుట, సమారియా ప్రజలు పరిశుద్ధాత్మని పొందుట, ఆఫ్రికాకు చెందిన ఆర్థిక మంత్రి రక్షణ పొందుట. ఇప్పుడు 9వ అధ్యాయం చూద్దాం. యేసు సౌలును దర్శించుట, అనానియా సౌలు కొరకు ప్రార్థించుట, దమస్కు పట్టణంలో సౌలు బోధించుట, యెరూషలేంలో సౌలు శిష్యులను కలుసుకొనుట, లిద్దా యోపాలో పేతురు సేవ. 10వ అధ్యాయం చూద్దామండి. కొర్నేలి దర్శనం, పేతురు దర్శనం, కొర్నేలి ఇంట్లో పేతురు ప్రసంగం, అన్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మీరు ఎట్లా ప్రార్థన చేయాలంటే వేరే ప్రార్థన చేయకూడదండి, బైబిల్ చదివి కొర్నేలియస్ ఇంట్లో ఏం జరిగిందో మా ఇంట్లో అదే జరుగునుగాక. మా అందరి మీద, భర్త, భార్య, పిల్లలు, నాయనమ్మ, తాత,
మా అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక. అందరూ మీ చుట్టూ ఉన్న కుటుంబాలని కూడా మీ నైబర్స్ని కూడా పిలిచి అందరూ కలిసి ఈ వాక్యం చదివి 10వ అధ్యాయము ఇది మాకు జరుగును గాక అని ప్రార్థించండి. అంతే. ప్రార్థన ఎట్లా ఉండాలంటే బైబిల్ వాక్యాన్ని చదివి ఇది మాకు జరుగును గాక. మరియ తల్లి కూడా దేవుని వాక్యం విని ఇదే మీరు చెప్పినట్లే నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కొర్నేలియస్ ఇంటిలో ఎలా సువార్త ప్రకటించబడిందో ప్రభా, ఎలా వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది భాషల్లో మాట్లాడుతూ మిమ్మల్ని స్తుతించారు నాయన. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు. అలాగే మా అందరికీ కూడా పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా. తండ్రి, అందరము కూడా మేము భాషల్లో మాట్లాడాలి. అందరం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. కొర్నేలియస్ ఇంట్లో ప్రతిరోజు పేదవాళ్ళకి అన్నం పెట్టేవాడు. ప్రతిరోజు ప్రార్థన జరిగే. తబిత కూడా విధవరాళ్ళకి బట్టలు కుట్టిస్తూ ఉంది ప్రభా. బర్నబా అందరికీ సాయం చేస్తూ ఉన్నాడు. దైవజనులని ప్రోత్సహిస్తూ ఉన్నాడు తండ్రి. అందరూ కూడా ఆదిమ సంఘం విశ్వాసులు అలాగే అపోస్తలు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. అలాంటి కృప మాకు దయచేయండి. మా ఇల్లంతా పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపబడును గాక. పరలోక ఆనందం మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ ఇల్లే కొర్నేలియస్ ఇల్లు. మీ ఇంట్లో సువార్త ప్రకటించబడును గాక. మీ ఇంట్లో అందరూ పరిశుద్ధ ఆత్మని పొందుకొందురు గాక. మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే అందరూ పరిశుద్ధ ఆత్మని పొందుకొందురు గాక. అంతేకాదండి, ఇప్పటికి కూడా కొర్నేలియస్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండి. ఎన్ని రకాల ఫుడ్ ఉంటుందో. అంత కాకపోయినా రోజు ఒక్కరికైనా పేదవాళ్ళకి అన్నం పెట్టే కృపని కరుణని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ఎందుకంటే సామెతలు 22:9 తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.